సంవత్సరాలుగా ఆశా వర్కర్లము మాతా శిశు సంరక్షణ దాని మీద మేము ఉద్యోగం చేస్తున్నాము. అందరము మాతా శిశు మరణాలు తగ్గించాలని ప్రతి ఒక్క ఆశ ప్రతి గ్రామం నుంచి పట్టణం వరకు సేవలు అందిస్తున్నాం. ఆరోగ్య సేవలు ప్రతి ఒక్కరికి ఎన్నో సేవలు అందిస్తున్నాము. బీపీ షుగర్లకే కానీ అన్ని గవర్నమెంట్ డెలివరీలు ఇవన్నీ పెరిగినాయంటే ఆశా వర్కర్లు పనిచేయడం ద్వారానే ఈ ప్రభుత్వ హాస్పిటళ్ళలో డెలివరీ అనేటివి పెరిగినాయి. మాతా శిశు సంరక్షణ అనేది పెరిగింది. మాతా శిశు మరణాలు కూడా ఆశా వర్కర్లు చేసిన పనులకే ఇవి తగ్గినాయి. కానీ మమ్మల్ని ఈ విధంగా 24 ఈరోజు చలో హైదరాబాద్ ఉండే మాది అసెంబ్లీ సమావేశాలల్లో మా గురించి మాట్లాడాలని మేము ఈరోజు కోటిలోకి కమిషనర్ ఆఫీస్కి వెళ్దామని వెళ్తే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడిదక్కడ ఆశాలను అరెస్ట్ చేసి నిన్న నుండే మా ఇళ్ళలోకి వచ్చి మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని నిర్బంధనం చేస్తున్నారు. ఇది ప్రభుత్వంకు కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ విధంగా అరెస్ట్ చేసినా కానీ మమ్మల్ని మా పనిని మాకు గుర్తించి మాకు తగిన వేతనం ఇవ్వాలని కోరుచున్నాము. ఫిక్స్డ్ వేతనం కావాలని ఇవ్వాలని కోరుచున్నాము. కరోనా సమయంలో ఆశా వర్కరే ప్రతి ఇంటికి తిరిగి ఎన్నో సేవలు అందించింది. ప్రజలకు మందులు ఇవ్వడం నుంచి వాళ్ళకి చెకప్లు చేయించడం, టెస్టులు చేయించడం, వ్యాక్సిన్ ఇప్పించడం ఎన్నో సేవలు అందించినా కానీ మమ్మల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము గుర్తించి మాకు తగిన పారితోషికం ఇవ్వాలని వేతనం ఇవ్వాలని కోరుచున్నాము. లైక్ చేయండి,